వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఇండియన్ పాలిటీలో రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న పదాల యొక్క వివరణ గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న ప్రభుత్వ స్వరూపం గురించి మాట్లాడుతున్నాం. స్వరూపం గురించి మాట్లాడుతున్నాం. ఈ స్వరూపం గురించి మాట్లాడేటప్పుడు సర్వసత్తాక అనే పదం గురించి మాట్లాడినాం. సర్వసత్తాక అన్న ఒకటే, సార్వభౌమ అనే పదం ఒకటే. దాని తర్వాత రెండవ పదం సామ్యవాద అనే పదం గురించి చర్చించాం. మూడవ పదం లౌకిక అనే పదాన్ని చర్చించడం జరిగింది గత వీడియోలో. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యం అనే పదం గురించి చర్చిద్దాం. జాగ్రత్తగా వినండి. ప్రజాస్వామ్యం వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద కూడా బేసిక్స్ ఎక్కువగా పడుతూ ఉంటాయి. మనకు చూద్దాం ఒకసారి. ఫస్ట్ ప్రజాస్వామ్యం మనందరికీ తెలిసిందే. అబ్రహాం లింకన్ యొక్క నిర్వచనం ప్రజాస్వామ్యం గురించి ఒక అద్భుతమైన నిర్వచనం ఇచ్చాడని మనందరికీ తెలిసిందే. ఒకసారి చూద్దాం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడినటువంటి ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం అని అబ్రహాం లింకన్ చెప్తాడు. ఫస్ట్ ఇంగ్లీష్లో, తెలుగులో ప్రజాస్వామ్యం అంటారు, ఇంగ్లీష్లో ఏమంటామంటే డెమోక్రసీ అంటాం. డెమోక్రసీ ఒకసారి చూద్దాం డెమోక్రసీ మనల్ని ఏమి అడగడు. ఆ పదాలు అనేది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఇంపార్టెంట్, కానీ పాలిటీలో అవసరం లేదు. డెమోక్రసీ అనేటువంటి ఆంగ్ల భాషా పదం రెండు భాషా పదాల కలయిక. ఒక పదం ఏంటంటే డెమోస్. డెమోస్. ఇంకొక పదము క్రేషియా. డెమోసు, క్రేషియా. డెమోస్ అంటే అర్థం ఏంటంటే ప్రజలు. క్రేషియా అంటే అర్థం ఏంటంటే పాలన. అంటే ప్రజాపాలన అని అర్థం, అంతే, ఇంకేమిలే. ఈ ప్రజాస్వామ్యమైనటువంటి తెలుగు భాషా పదం ఇంగ్లీష్లో ఏమంటామంటే డెమోక్రసీ అంటాం. డెమోక్రసీ అనేటువంటి ఆంగ్ల భాషా పదము రెండు గ్రీకు భాషా పదాల కలయిక వల్ల వచ్చింది. ఇది గ్రీకు భాషా పదాలు. అందులో ఒకటి ఏంటంటే డెమోస్, రెండోది ఏంటంటే క్రేషియా. గ్రీకు భాషలో డెమోస్ అంటే ఎవరు? ప్రజలు. క్రేషియా అంటే అర్థమైంది పాలన, అంటే ప్రజాపాలన అని అర్థం. భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం. ఎందుకు భారతదేశం ప్రజాస్వామ్య దేశం చూద్దాం ఒకసారి. ముందుగా ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలను ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు ఒకసారి చూద్దాం. జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వినాలా, ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్. ప్రజాస్వామ్యం అనేటువంటి పదం అర్థం కాకుండా పోతే ఖచ్చితంగా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉండదు. జాగ్రత్తగా వినడం. ఫస్ట్ ప్రజాస్వామ్యం ఎన్ని రకాలు? ప్రజాస్వామ్యం రెండు రకాలు. ఒకదాన్ని ఏమంటామంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. చెప్తా ఏంటో, ప్రతి పదము ఇంపార్టెంటే. రెండు పరోక్ష ప్రజాస్వామ్యం. పదాలు చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. అర్థమైతేనే, సబ్జెక్ట్ అర్థమైతేనే రేపు ఎగ్జామ్ హాల్లో మనము మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. ఫస్ట్ ప్రజాస్వామ్యం అంటే చెప్పుకున్నాం, ప్రజల యొక్క పాలన. మరి ఇక్కడ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఏమిలే, ఏ దేశంలో అయితే ప్రజలే ప్రత్యక్షంగా శాసనాలు చేసే విషయంలోనూ, మళ్ళీ చెప్తున్నా, ఏ దేశంలో అయితే ప్రజలే శాసనాలు చేసే విషయంలోనూ, శాసనాలు వద్దు అనేటువంటి విషయంలోనూ, అక్కడ ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులను తొలగించేటువంటి వాటిలో ప్రజలు పాల్గొంటే అట్లాంటి ప్రజాస్వామ్యాన్ని ఏమంటామంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. మళ్ళీ ఒకసారి చెప్తా, మీకు ఇలా చెప్తే కాదు, ఒక 4 అంశాలు ఉన్నాయి, అవి చెప్తే అర్థమవుతుంది. ఒకసారి అండి, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ఏ దేశంలో అయితే ప్రజలే శాసనాలను ఒప్పుకునేటువంటి దేశము, ఏ దేశంలో అయితే ప్రజలు మాకు ఈ శాసనాలు కావాలని కోరేటువంటి దేశం, ఏ దేశంలో అయితే ప్రజాప్రతినిధులను మాకు వద్దు అని ప్రజలే నిర్ణయం తీసుకునే దేశాన్ని ఏమంటామంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశం అంటారు. ఏంటి మామూలుగా ప్రజాస్వామ్యం అంటే మామూలుగా ప్రజల చేత ఎన్నుకోవాలి, మన దేశంలో వేరే రకంగా ఉంది అంటే మాట్లాడదాం. ఏ దేశంలోనైనా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అన్నామంటే ఒక 4 అంశాలు ఆ దేశంలో కనిపించాలి. ఆ 4 అంశాలు ఆ దేశంలో ఉన్నాయి అంటే ఆ దేశం ఏంటంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ. మన ఇండియా పరోక్ష ప్రజాస్వామ్యానికి ప్రాతిపదిక. మన ఇండియాలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం లేదు. ఎందుకు లేదో మీకు ఫస్ట్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే అర్థమైతే మీకు అర్థమైంది. జాగ్రత్త వినండి. అందులో మొట్టమొదటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 అంశాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఫస్ట్ రెఫరెండం.
రెఫరెండం ఒకటి, 2 ఇనిషియేటివ్ సార్ ప్రతి పదము చెప్తా జస్ట్ జాగ్రత్తగానండి. ఇక 3వది రీకాల్. ఇక 4వది ప్లేబిసైట్. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఒకసారి జాగ్రత్తగా ఫస్ట్ రెఫరెండం, దీన్ని తెలుగులో ఏమంటారంటే ప్రజా అభిప్రాయ నిర్ణయం. సార్ చాలా చాలా ఇంపార్టెంట్, ప్రజాభిప్రాయ నిర్ణయం. దీనినే ఇంగ్లీష్లో రెఫరెండం అంటాం. ఏంటో చూద్దాం సార్. ఫస్ట్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఏంటంటే స్విట్జర్లాండ్ దేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉంది. సార్ ఎందుకు సార్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉందంటే స్విట్జర్లాండ్ దేశంలో ఈ 4 ఉన్నాయి కాబట్టి. సార్ స్విట్జర్లాండ్ దేశంలో ఉన్న ఈ 4 అంశాల్లో మొట్టమొదటి అంశం ఏంటంటే రెఫరెండం. దీన్ని ఏమంటామంటే ప్రజాభిప్రాయ నిర్ణయం లేదా చాలా చాలా ఇంపార్టెంట్ సార్, ప్రజాభిప్రాయ నిర్ణయం. సార్ మళ్ళీ చెప్తున్నా, దీనినే ప్రజాభిప్రాయ సేకరణ అని కూడా అంటారు. ప్రజాభిప్రాయ నిర్ణయం అన్నా ప్రజాభిప్రాయ సేకరణ అన్నా ఒకటే. సార్ ఏంటి సార్ రెఫరెండం అంటే? ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. స్విట్జర్లాండ్ దేశంలో బురకాను మేము నిషేధిస్తున్నాం అని స్విట్జర్లాండ్ దేశంలో ఉన్న ప్రజాప్రతినిధులు అనగా ఎంపీలు అనుకోండి, ప్రజాప్రతినిధులు అనగా పార్లమెంట్ సభ్యులు అనుకోండి, వాళ్ళు ఒక చట్టం చేసినారు సార్. వాళ్ళు చేసిన చట్టము సార్ జాగ్రత్త, వాళ్ళు చేసిన చట్టాన్ని పార్లమెంట్లో చేసిన తర్వాత ఆ చట్టాన్ని తీసుకొని వచ్చి ప్రజలకు అందరికీ పంచి సార్ ఆ చట్టాన్ని ప్రతులను, ఆ చట్టం రాసినారు కదా ఆ పేజీలను ప్రజలందరికీ పంచి మీరు బాగా చదువుకొని దీని మీద ఒక నిర్ణయం వెలిపించండి అంటే, ఒకవేళ ఆ స్విట్జర్లాండ్ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ నిర్ణయం మీద స్విట్జర్లాండ్ దేశంలో బురకా మీద నిషేధం విధించాలి అనేటువంటి పార్లమెంట్ చేసిన చట్టం మీద ఒక నిర్ణయం చెప్పండి అని చెప్తే ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ ఒప్పుకున్నారనుకోండి, ఈ దేశంలో బురకాను నిషేధించండి అని మెజారిటీ ప్రజలు, సార్ ప్రజలు మాట్లాడుతున్నా సార్, పార్లమెంట్ సభ్యులు కాదు, ఆల్రెడీ పార్లమెంట్లో చట్టం చేశారు. ఆ చట్టాన్ని మీరు అనగా స్విట్జర్లాండ్ ప్రజలు మీరు ఏం చెప్తారో చెప్పండి అని చెప్తే, ఆ చట్టం గురించి ఏం చెప్తారో చెప్పండి అంటే స్విట్జర్లాండ్ దేశ ప్రజలు ఒప్పుకున్నారనుకోండి, మెజారిటీ సభ్యులు ఎక్కువ మంది ప్రజలు సార్ 50% అబోవ్ కంటే ఎక్కువ మంది ప్రజలు ఒప్పుకున్నారంటే పార్లమెంటు చేసిన చట్టం ఓకే అవుతుంది. సార్ ఒప్పుకోకపోతే ఏమవుతుంది? పార్లమెంటు చేసిన చట్టం రద్దు అవుతుంది. చూడండి సార్, ఎక్కడైనా మన ఇండియాలో ఇది ఉందా? సార్ మళ్ళీ ఒకసారి చెప్తాను జాగ్రత్త అండి. సార్ ప్రజాభిప్రాయ సేకరణ లేదా ప్రజాభిప్రాయ నిర్ణయం అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో రెఫరెండం అంటారు. సార్ ఏదైనా ఒక చట్టాన్ని ప్రజల అభిప్రాయం కోసం పెట్టినప్పుడు ప్రజలు దీనందరూ ఒప్పుకోవాలి. ఒకవేళ ఒప్పుకోకపోతే అది చట్టం రద్దవుతుంది. సార్ ఎక్కడైనా నరేంద్ర మోడీ ప్రభుత్వము పార్లమెంటులో అనగా లోక్సభ రాజ్యసభలో ఏదైనా ఒక చట్టం చేసినప్పుడు ఈ చట్టాన్ని ఎక్కడైనా మన ఇండియాలో అయ్యా నేను ఒక చట్టం పెడతానా, ఈ చట్టం మీద మీ అభిప్రాయం చెప్పండి అని ఎక్కడైనా అడిగినారా సార్? ఎప్పుడైనా? ఇప్పుడే కాదు, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అడగలా. ఎందుకనగా మన ఇండియా ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశం కాదు, మనది పరోక్ష ప్రజాస్వామ్య దేశం. ఏంటో చెప్తా సార్. జస్ట్ ఇదో రెఫరెండం ఉంది కాబట్టి ఆ దేశం ప్రత్యక్ష దేశం. ఎక్కడ? స్విట్జర్లాండ్ దేశం. సార్ ఏ దేశంలో అయితే రెఫరెండం అనేటువంటి మాట కనబడుతుందో, సార్ ఏ దేశంలో అయితే రెఫరెండం ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందో అట్లాంటి దేశం ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశాలు. ఇక్కడ ప్రజలే ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు, అందుకే స్విట్జర్లాండ్ ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశం. సార్ మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా అండి. ఇక రెండో చూడండి, ఇనిషియేటివ్. దీన్ని ఏమంటామంటే ప్రజాభిప్రాయ నివేదన. దీనికి ఇంకో పేరు ప్రజా చొరవ అని కూడా అంటారు. సార్ నివేదన అన్నా ఒకటే, చొరవ అన్నా ఒకటి తెలుగులో. సార్ నాకు తెలిసి ఇంగ్లీష్లో నేర్చుకోవడమే ఉత్తమం. సార్ ఎలాగో మీరు గుర్తుపెట్టుకోండి. సార్ ఇనిషియేటివ్నే ప్రజాభిప్రాయ నివేదన లేదా ప్రజా చొరవ అంటాం. ఇక్కడ చూడండి, పార్లమెంటు స్విట్జర్లాండ్ దేశంలో మేము అనుకుంటున్నాము ఇంతవరకు ఒక అద్భుతమైన చట్టం చేయాల, ఇప్పుడు మేము అనుకుంటున్నాం. సార్ ఇక్కడ చూడండి, ఇంతకుముందు రెఫరెండంలో ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ చట్టము పార్లమెంట్లో చేశారు. స్విట్జర్లాండ్ కేంద్రంలో చేసినటువంటి పార్లమెంట్ చట్టం చేస్తే ఇది కింది స్థాయిలో ప్రజల దగ్గరికి వచ్చింది. సార్ దీనికి రివర్స్. ఇనిషియేటివ్ అంటే అర్థం ఏంటంటే మేము అడుగుతున్నాం అంటే ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు అయ్యా
మేమంతా ఓటింగ్లో పాల్గొన్నాం. ఏం ఓటింగు? చిన్న ఎగ్జాంపుల్ సార్, స్విట్జర్లాండ్ దేశంలో 10 ఎకరాల కంటే భూమి ఎవరు ఉండకూడదు అని మేము ప్రజలే ఈ చట్టం చేయండి అని మేమంతా ఒప్పుకుంటాము అంటగా వీళ్ళందరూ ఒప్పుకున్నారంటే స్విట్జర్లాండ్ ప్రజలు ఒప్పుకున్నవన్నీ సంతకాలు చేసి ఇవన్నీ తీసుకుపోయి పార్లమెంట్కి ఇస్తే పార్లమెంటు తప్పకుండా దాన్ని పాటించాల్సిందే, పార్లమెంటు తప్పకుండా చట్టం చేయాల్సిందే. సార్ ఇక్కడ చూడండి, మొదటిదేమో అక్కడి నుంచి వచ్చింది, మేము చట్టం చేసినా మీరు ఒప్పుకోండియా అని ప్రజలకు వచ్చింది. సార్ ఇక్కడ రివర్స్ వచ్చింది, మేము ప్రజలందరూ ఒప్పుకుంటున్నాము 10 ఎకరాల కంటే భూమి ఎవరు కూడా స్విట్జర్లాండ్ దేశంలో ఉండకూడదు అని మేమంతా మాట్లాడుకున్నాం, మీరు చట్టం చేయండి అని చెప్పి మేమే చొరవ తీసుకుంటున్నాం. యాక్చువల్గా మీరు చేయాలా, పార్లమెంట్ సభ్యులు మీరు చేయలేకున్నారు కాబట్టి మేమే చొరవ తీసుకుంటున్నాం. అందుకే దాని ఇనిషియేటివ్. సార్ ప్రజాభిప్రాయ నివేదన మా అంతర్గతం, మా యొక్క అంతర్యం, మా యొక్క చొరవ తీసుకుని మేమే మన దేశంలో ఇక 10 ఎకరాల కంటే భూమి ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళ భూమిని లాక్కోండి అని మేమే చెప్తున్నాం, మీరు చట్టం చేయండి అని ఇక్కడి నుంచి పోతే, ప్రజల దగ్గర నుంచి పోతే దాన్ని ఏమంటామంటే ఇనిషియేటివ్. సార్ ఈ విధంగా రెఫరెండం కానీ ఇనిషియేటివ్ కానీ ఉన్నాయి అంటే అది ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశం. ఎక్కడైనా మన ఇండియాలో ఇది ఉందా? సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్, మన దేశంలో అయ్యా ఎవరి దగ్గర 100 ఎకరాల కంటే భూమి ఉండకూడదు అని ప్రజలందరం మేము మాట్లాడుకుంటున్నాం. మా దేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలు ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని మేమంతా వాట్సాప్ గ్రూప్లో సంతకాలు సేకరిస్తాము. మేమంతా పెద్ద దేశం అంతా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినాము. కాబట్టి మీరు ఏం చేస్తారు తెలుదయా పార్లమెంట్ సభ్యులు, మీరు చట్టం చేయండి అని అన్నా మన ఇండియాలో చట్టం చేసే అవకాశమే లేదు. సార్ ఎందుకు సార్ అంటే మాది పరోక్ష ప్రజాస్వామ్యము. సార్ ఏంటో చెప్తా, జస్ట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి పరోక్ష ప్రజాస్వామ్యానికి తేడా ఉంది. సార్ ఇక్కడ ప్రజలే ప్రత్యక్షంగా చట్టాలు చేసే దాంట్లో పాలు పంచుకుంటున్నారు. సార్ చట్టాలు చేసేది పార్లమెంట్ సభ్యులు కదంటే వాళ్ళు చెయ్యమని వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. సార్ మన ఇండియాలో మనము 140 కోట్ల మంది వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని మాకు ఈ చట్టం కావాలని చెప్తే చేసే నాదుడే ఉండడు. ఎందుకంటే మనది ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశం కాదు, మనది పరోక్ష ప్రజాస్వామ్య దేశం. సార్ ఇక్కడ చూడండి, ఇంకోటి రీకాల్. దీన్ని తెలుగులో ఏమంటామంటే పునరాయనం. తెలుగులో పునరాయనం. సార్ పునరాయనం, నువ్వు తిరిగి వచ్చేసేది. సార్ ఎన్నిక వచ్చేసేది. రీకాల్ తిరిగి వచ్చానైనా ఏంటంటే ఇక వచ్చిన ఎగ్జాంపుల్. సార్ ఒకటి స్విట్జర్లాండ్లో ఒక ఎంపీగా ఎన్నికైనాడు అనుకున్నాం. నేను బాగా పనిచేస్తానని చెప్పి ఏదో మాయమాటని చెప్పి మభ్యపెట్టి ఆ దేశంలో ఎన్నికైనాడు. వాడు ఎన్నికైనప్పటి నుంచినే అవినీతి కార్యకలాపాలు మునిగిపోయినాడు. బంధుప్రీతి ఎక్కువైపోయింది. వాడి చేయని నేరమే లేదు. గవర్నమెంట్ చూస్తే వాడిని ఏం మాట్లాడాల, ప్రజలకు తెలిసి వచ్చింది. వీడు అవినీతి కార్యకలాపాలు మునిగిపోయినాడు, ప్రజలకు బాగా తెలిసింది. కాబట్టి ప్రజలందరూ కలిసి ఏం చేస్తారంటే పలానా ఎంపీని మేము తొలగిస్తున్నాం అని చెప్పి ప్రజలే ప్రత్యక్షంగా 50% కంటే ఎక్కువ సంతకాలు సేకరిస్తే వాడు ఖచ్చితంగా వచ్చేసిందే, వాడి పదవి రద్దవుతుంది. సార్ ఎక్కడైనా రీకాల్ అనేది మన ఇండియాలో ఎక్కడైనా ఒక ఎంపీని కానీ ఒక ఎమ్మెల్యేని కానీ ఎన్నిక చేసుకున్న తర్వాత రీకాల్ ఎక్కడైనా ఉందా? సార్ మళ్ళీ చెప్తున్నా, సార్ కేంద్రంలో పార్లమెంట్ సభ్యులు అనగా లోక్సభలో ఉన్న సభ్యులను ఎంపీలు అంటారు, అనగా రాజ్యసభలో ఉన్న సభ్యులను ఎంపీలు అంటారు. మరి వీళ్ళిద్దరిని ఎవరినైనా మనము ప్రజలే చొరవ తీసుకుని అయ్యా నువ్వు వచ్చే ఎన్నికకి, నువ్వు లోక్సభ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాకు ఎన్నో హామీలు ఇచ్చినావు, నువ్వు ఏమీ చేయలేదు కాబట్టి నిన్ను తొలగిస్తున్నామని మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి మేము సంతకాలు సేకరించినాం అని చెప్పి పోయి ఆ రాష్ట్రపతికో లేకపోతే దేశ ప్రధానమంత్రికో మేము ఇచ్చేసినాం, ఇంక తొలగిపోవాల్సిందే అని ఎక్కడైనా ఉందా? అట్లా కానీ ఉండింటే మన భారతదేశంలో ఎందరో ఎంపీలు రీకాల్ గురయ్యే అవకాశం ఉండేది. కానీ మన ఇండియాలో లేదు. ఎందుకోసం సార్ అంటే పరోక్ష ప్రజాస్వామ్యం ఉంది. సార్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో రీకాల్ అవకాశం కూడా ఉంటుంది. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో రీకాల్ అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. ఎందుకోసం అంటే ఒరే ప్రజలకు మనం మంచి పనులు చేయకపోతే మధ్యలోనే గెలిచిన నెలకే, గెలిచిన 15 రోజులకే, గెలిచిన సంవత్సరానికే మన పదవి తొలగిస్తారు. కాబట్టి మనం బాగా పనిచేయాలని అనుకుంటారు. సార్ కానీ ఎక్కడో రీకాల్ అనే పదం మన భారతదేశంలో కనిపిస్తుంది సార్. ఎక్కడో తెలుసా? స్థానిక సంస్థల ఎన్నికలలో. సార్ అన్ని రాష్ట్రాల్లో కాదు సార్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎవరైతే బాగా
పాలిటీలో స్థానిక సంస్థల గురించి నేర్చుకుంటారు, అక్కడ ఉంటుంది సార్ పదము. సార్ స్థానిక సంస్థల ఎన్నికలలో ముఖ్యంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే మొదటిసారిగా రీకాల్ను సర్పంచ్ ఎలక్షన్లో ప్రవేశపెట్టింది. అంతేగాని సార్ రేపు ఎగ్జామ్లో ఈ స్టేట్మెంట్ అడుగుతాడు, భారతదేశంలో రీకాల్ వ్యవస్థ అమల్లో ఉంది. సార్ 100% రాంగ్ ఇది. సార్ రేపు ఎగ్జామ్ హాల్లో ఇలాంటి స్టేట్మెంట్లే పడతాయి. భారతదేశంలో రీకాల్ అమల్లో లేదు. ఎందుకనగా పరోక్ష ప్రజాస్వామ్యము, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కలిగి ఉన్న దేశాల్లో రీకాల్ అమల్లో ఉంటుంది. సార్ ఈ 4 ఉంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. మరి ఎందుకు సార్ మన దేశంలో కూడా మంది కూడా రీకాల్ పెట్టడం అంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకొని సర్పంచ్ ఎన్నికల్లో, స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎవరైనా పని చేయకపోతే ఆ గ్రామంలో ఉన్న ప్రజలు రీకాల్ చేసే అవకాశం ఉంది. 50% కంటే ఒప్పుకుంటే వాడు ఎన్నికైన తర్వాత సరిగా పనిచేయకపోతే తొలగించే అవకాశం ఉంది. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో. రేపు ఎగ్జామ్ హాల్లో ఈ స్టేట్మెంట్ చూడండి సార్ ఒకసారి. భారతదేశ ప్రజాస్వామ్యంలో రీకాల్ అమల్లో ఉంది. రెండో స్టేట్మెంట్ సార్ కొన్ని రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో రీకాల్ వ్యవస్థ అమల్లో ఉంది. ఈ రెండో స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. మొదటి స్టేట్మెంట్ తప్పు సార్. భారతదేశ ప్రజాస్వామ్యంలో, భారతదేశ ఎన్నికల వ్యవస్థల్లో రీకాల్ వ్యవస్థ అమల్లో లేదు. కేవలం కొన్ని రాష్ట్రాలలో రీకాల్ వ్యవస్థ అమల్లో ఉంది. ఈ విధంగా రీకాల్ వ్యవస్థ అమల్లో చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఉంది. అంతేగాని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేని తొలగిస్తా సార్ నేను రీకాల్ అంటే ఒప్పుకోరు. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రమే, లోకల్ బాడీ ఎలక్షన్లో, సర్పంచ్ ఎన్నికల్లో మాత్రమే రీకాల్ వ్యవస్థ అమల్లో ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. బాగా గుర్తుపెట్టుకోండి. రీకాల్ అనగానే ఇండియా కూడా కొద్దిగా ఒక అడుగు ముందుకేసి ఇండియాలో కూడా రీకాల్ అనే పదం వచ్చినప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి. సరిగ్గా చూడండి. 4వది ప్లెబిసైట్ సార్. సైట్ గుర్తుపెట్టుకోండి. ప్లెబిసైట్ సార్ దీన్ని కూడా ప్రజాభిప్రాయ సేకరణ అంటాం తెలుగులో. సైట్ అంటే స్థలం కదా మనందరికీ తెలిసిందే సార్. ఏంటి సార్ అంటే వివాదాస్పదమైన భౌగోళిక ప్రాంతాలలో ప్రజాభిప్రాయ సేకరణను చేసి ఆ ప్రాంతాన్ని ఒక దేశంలోకి కలిపే విధానమే ప్లెబిసైట్ సార్. ఇంకోసారి చెప్తా సార్. వివాదాస్పదమైన ప్రాంతాలలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం. ఒకవేళ వాళ్ళ ప్రజలు ఎక్కడ ఏ దేశ భూభాగంలో కలవాలనుకుంటారో వాళ్ళను ఆ దేశంలోకి పంపించడమే ప్లెబిసైట్ సార్. ప్లెబిసైట్ అన్న అంటే ఒకటే బ్రెయిన్లో ఫిట్ చేయండి, వివాదాస్పదమైన ప్రాంతాలు. సార్ ఎక్కడైనా మన ఇండియాలో ప్లెబిసైట్ ఉందా అంటే సార్ మళ్ళీ చెప్తున్నా, మన ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో ప్లెబిసైట్ చేశారు. ఉదాహరణకు జునాగఢ్ సంస్థానంలో సార్. జునాగఢ్ అనేది గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఒక సంస్థానము జునాగఢ్ సార్. జునాగఢ్ సంస్థానంలో ఉన్నటువంటి రాజు పాకిస్తాన్లో కలపాలనుకుంటే భారత ప్రభుత్వం ఏం చేసిందంటే జునాగఢ్ సంస్థానంలో ప్లెబిసైట్ చేసింది, ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. ఈ జునాగఢ్ సంస్థానంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఆ ప్రజలందరూ కూడా హిందువులు ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా భారతదేశంలో విలీనం కావాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా గుజరాత్ రాష్ట్రంలో జునాగఢ్ అనేటువంటి ప్రాంతాన్ని కలిపేయడం జరిగింది ప్లెబిసైట్ వల్ల. సార్ ఇది బాగానే ఉంది కదా. ఇక్కడ ఇంకొక పదం గుర్తుకొస్తుంది సార్. మనందరికీ తెలిసింది ఇండియాకు పాకిస్తాన్కు ఉన్న వివాదాస్పదమైన ప్రాంతమే జమ్మూ కాశ్మీర్. ఎన్నోసార్లు ఐక్యరాజ్య సమితి ఏం చెప్పిందంటే జమ్మూ కాశ్మీర్లో ప్లెబిసైట్ జరపండి సార్. ప్లెబిసైట్ అంటే ఏమిలే, వివాదాస్పదమైన భౌగోళిక ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ జరపండి అని చెప్పింది. మన ఇండియా దీనికి ఒప్పుకోలేదు. పాకిస్తాన్ ఒప్పుకుంటోంది. ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్లో ప్లెబిసైట్ జరపనండి. అయ్యా ఐక్యరాజ్య సమితి, అయ్యా యుఎన్ఓ గారు మీరు మధ్యలో ఉండండి, మీరు పెద్ద మంచిగా ఉండండి, ఆడ ప్లెబిసైట్ జరుపుదాం, ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రజలు ఇండియాలో ఉండాలా పాకిస్తాన్లో ఉండాలి వాళ్ళు నిర్ణయిస్తారు. ఒకవేళ ఎక్కువ మంది పాకిస్తాన్లో విలీనం అవుతామని చెప్తే జమ్మూ కాశ్మీర్ మాకు ఇవ్వండి. లేదు ఎక్కువ మంది జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఇండియాలో విలీనం అవుతామంటే ఇండియాకి ఇచ్చేయండి అని పాకిస్తాన్ వాదిస్తుంది. కానీ మన ఇండియా ఈ ప్లెబిసైట్కు ఒప్పుకోలే. అది కొన్ని రాజకీయ కారణాల వల్ల ఇండియా ప్లెబిసైట్ ఒప్పుకోలే జమ్మూ కాశ్మీర్లో అనేది గుర్తుపెట్టుకోండి. అంటే సార్ ఇండియాలో ఈ కొన్ని ప్రాంతాలలో కొన్నింటి మామూలు ఎగ్జామ్షన్ అంటాం కదా, వాటికి మాత్రమే ఎగ్జామ్షన్ ఉంది. కానీ ఖచ్చితంగా ఈ 4 ఉన్నాయి అంటే అది ప్రత్యక్ష ప్రజాస్వామ్యమే సార్. రెఫరెండం చేయాలా, ఇనిషియేటివ్ చేయాలా సార్, రీకాల్ తొలగించాలా సార్, ప్లెబిసైట్ చేయాలి. ఇప్పుడు స్విట్జర్లాండ్లో అనుకో సార్, స్విట్జర్లాండ్లో ఒక భూభాగం వివాదాస్పదంగా ఉంది. స్విట్జర్లాండ్ పక్కనే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ ఉంటుంది.
ఫ్రాన్స్. స్విట్జర్లాండ్ దేశ ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఇది ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు అనుకున్నాం. సరే, ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మేము స్విట్జర్లాండ్లో ఉండేదానికంటే ఫ్రాన్స్ లేకపోతేనే మేము బాగుపడతాము అని అనుకుంటున్నారు. అని అనుకుంటుంటే స్విట్జర్లాండ్ దేశం ఏం చేసిందంటే, ఒరే మీ కోరికను మేము మన్నిస్తున్నాం, మీరు ఎవరో కొందరు ఇద్దరు ముగ్గురు ఉద్యమాలు లేపి మాకు ఫ్రాన్స్ దేశంలోకి పంపించాలంటే మేము పంపిము, అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం. ఆ ప్రాంతంలో ఆ ప్రాంత ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని 50% కంటే ఎక్కువగా ఎవరైతే ఒప్పుకుంటారో మేము నిరభ్యంతరంగా మేము మా దేశం ప్రాంతం అయినప్పటికీ అదో వేరే దేశంలో కలిపేస్తాం అని ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ఎందుకనగా అది స్విట్జర్లాండ్ అనేది ప్రత్యక్ష ప్రజాస్వామ్యము. సార్, వెరీ 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 ఇంపార్టెంట్. ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశాల్లో ఈ 4 ఉంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యము, ఈ 4 లేకపోతే పరోక్ష ప్రజాస్వామ్యం. ఇంకంత ఏం తేడలే. మరి మన ఇండియా పరోక్ష ప్రజాస్వామ్యమా? ఎందుకు? ఇది 4 లేవు. మన ఇండియాలో రెఫరెండం లేదు సార్, మన ఇండియాలో ఇనిషియేటివ్ లేదు సార్, మన ఇండియాలో రీకాల్ లేదు, మన ఇండియాలో ప్లెబిసైట్ లేదు. ఈ 4 లేవు కాబట్టి మన ఇండియా పరోక్ష ప్రజాస్వామ్యం. సార్, పరోక్ష ప్రజాస్వామ్యం అంటే ఏమో ఒకసారి చూద్దాం. సార్, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే అర్థమైంది అనుకుంటానా? ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా విని దీన్ని చదువుకోండి. సార్, నెక్స్ట్ పరోక్ష ప్రజాస్వామ్యం, ఇండైరెక్ట్ డెమోక్రసీ చూద్దాం ఒకసారి. పరోక్ష ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ అర్థం తెలుసుకున్నాం. సార్, పరోక్ష ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటంటే, సార్ ప్రజల చేత ఎన్నుకున్నటువంటి సభ్యులు చట్టాలను చేస్తారు. ప్రజలే పాల్గొన్నట్టు ఫీల్ అవుతారు, అంతేగాని ప్రజలు డైరెక్ట్ పోలా. సార్, ప్రజల చేత ఎన్నుకున్నటువంటి వాళ్ళు, సార్ ప్రజల చేత ఎన్నికైన సభ్యులు కేంద్రంలో, పార్లమెంటులో, లోక్సభలో, రాజ్యసభలో ఉన్నటువంటి వాళ్ళు చట్టాలను చేస్తారు. సార్, రాష్ట్రాలలో అయితే ఎందుకనగా మన భారతదేశం సమాఖ్య లక్షణాలు కలిగి ఉన్న దేశం కాబట్టి రాష్ట్రాలలో ఉన్నటువంటి శాసనసభలలో మనము పంపించినటువంటి, మనము ఓట్ల ద్వారా ఎంపిక చేసినటువంటి ఎమ్మెల్యేలు శాసనసభల్లో చట్టాలు చేస్తారు. ఈ విధంగా ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనకుండా ప్రజల తరపున, సార్ మన తరపున అంటే చూడండి, నా తరపున చేయండి మీరు, మన తరపున మన పక్కన వాళ్ళని పంపించిన వాళ్ళే చట్టాలు చేస్తారు. ఇక్కడ ప్రజలకు ప్రత్యక్షంగా ఎన్నికల్లో, ఇక్కడ ప్రజలకు ప్రత్యక్షంగా చట్టాలు చేసే దాంట్లో అవకాశం లేదు. కానీ మనము ఎన్నిక వ్యవస్థల్లో పాల్గొని మన తరపున అలాగా ఇదో మా ప్రాంతానికంతా ఇదో ఇతన్ని ఎమ్మెల్యేగా చేస్తున్నాం, ఇదో మా ప్రాంతానికంతా ఇతన్ని ఎంపీగా చేస్తున్నాం, ఇతను మా తరపున చట్టం చేసేదాంట్లో పాల్పంచుకుంటాడు అని దేశవ్యాప్తంగా ప్రజల తరపున సభ్యులను ఎంపిక చేసుకుని వాళ్ళు చట్టాలు చేస్తే అటువంటి ప్రజాస్వామ్యాన్ని ఏమంటామంటే పరోక్ష ప్రజాస్వామ్యం. సార్, దీనికి ఇంకో పేరు ఏం పేరంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. సార్, ఈ పదాలు వెరీ 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 ఇంపార్టెంట్. దీనికి ఇంకో పేరు ఏం పేరంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. సార్, ప్రాతినిధ్య అంటే ప్రతినిత్య, ప్రతి అంటే నేనే, నిత్య ప్రాతినిధ్య. సార్, నేను ఎట్లయితే ఉంటానో, సార్ నా నీడ అనుకోండి, నేనంటే ప్రజలు, నా తరపున ప్రజల తరపున మేము కొంతమందిని పంపిస్తున్నాం, వాళ్ళే చట్టాలు చేస్తారు మా తరపున. అందుకే దీన్ని ఏమంటామంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. సార్, పరోక్ష ప్రజాస్వామ్యం అన్నా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అన్నా ఒకటే. సార్, పరోక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రత్యక్షంగా చట్టాలు చేసే దాంట్లో అవకాశం ఉండదు, ప్రజల తరపున సభ్యులు చట్టాలు చేస్తారు. అందుకే ఈ ప్రజాస్వామ్యాన్ని పరోక్ష ప్రజాస్వామ్యం లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటారు. సార్, వెరీ 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 ఇంపార్టెంట్. సార్, ఈ పరోక్ష ప్రజాస్వామ్యం లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం సార్ రెండు ఒకటే. పరోక్ష ప్రజాస్వామ్యం అన్నా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అన్నా రెండు ఒకటే. ఇది మళ్ళీ 2 రకాలు. ఒకటి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా బ్రెయిన్లో ఫిట్ చేయాలా, చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం లేదా పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. నెక్స్ట్ అధ్యక్ష తరహా ప్రభుత్వం. చాలా ఇంపార్టెంట్ సార్, ప్రతి పదము ఇంపార్టెంటే. రేపు ఎగ్జామ్ హాల్లో ఇట్లాంటివి అడుగుతాడు. పరోక్ష ప్రజాస్వామ్యానికి ఇంకో పేరు ఏంటంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. సార్, ఇది మళ్ళీ 2 రకాలు. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ప్రజాస్వామ్యం ఒకటి, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనే ఒకటి. సార్, ఏంటి సార్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే? సార్ జాగ్రత్త వినండి, ఒక్కటే బ్రెయిన్ ఫిట్ చేయండి. ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికే క్యాబినెట్ ప్రభుత్వం అని కూడా అంటారు.
క్యాబినెట్ ప్రభుత్వం, దీనికే వెస్ట్ మినిస్టర్ ప్రభుత్వం. వెస్ట్ మినిస్టర్ ప్రభుత్వం ఇవన్నీ కూడా మళ్ళీ వస్తాయి సార్, బేసిక్స్ జస్ట్ గుర్తుపెట్టుకోండి. దీనికే ప్రధానమంత్రి ప్రభుత్వం. సార్ ఎందుకు సార్ వీటన్నిటిని ఈ పేర్లు పెట్టారంటే జాగ్రత్తగా సార్, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. ఏంటి సార్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే? జాగ్రత్తగా సార్, ఏమి లే, పార్లమెంట్ అంటే అర్థం ఏంటంటే సార్, కేంద్రంలో లోక్సభలో రాజ్యసభలో రాష్ట్రపతిని కలిపి పార్లమెంట్ అంటారు. సార్ మళ్ళీ మాట్లాడదాం, మనం రాష్ట్రపతిని పక్కన వదిలేయండి సార్. కేంద్రంలో 2 సభలు ఉంటాయి, ఒకటి వచ్చి లోక్సభ, రాజ్యసభ. సార్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో లోక్సభలో సభ్యులు, రాజ్యసభలో సభ్యులు ఇద్దరు ఉంటారు. వీళ్ళ నుంచినే సార్, జాగ్రత్తగా వీళ్ళ నుంచినే కొంతమంది ప్రభుత్వ ఏర్పాటు చేస్తారు సార్. వీళ్ళ నుంచినే సార్ దీంట్లో సభ్యత్వం పొందినటువంటి కొంతమంది వ్యక్తులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ విధంగా ఏర్పడిన ప్రభుత్వాన్నే కార్యనిర్వాహక వ్యవస్థ అంటారు సార్. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటారు సార్. నరేంద్ర మోడీ ఒక కార్యనిర్వాహక వ్యవస్థకు సంబంధించిన వ్యక్తి. ఈ విధంగా పార్లమెంటు నుంచినే ఈ విధంగా పార్లమెంటు సభ్యులే ప్రభుత్వంగా ఏర్పడ్డారు కదా, వీళ్ళు పార్లమెంట్ నుంచినే ఎంపికయ్యారు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే పార్లమెంట్కే బాధ్యత వహిస్తారు సార్. ఇంకా డెప్త్ పోవాలంటే లోక్సభకు బాధ్యత వహిస్తారు సార్. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి సార్. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే ఏంలే, పార్లమెంటులో సభ్యత్వాన్ని కలిగి ఉండి ప్రభుత్వం ఎవరైతే పార్లమెంట్లో సభ్యులు ఉంటారో పార్లమెంట్లో సభ్యత్వాన్ని ఖచ్చితంగా కలిగి ఉన్న వ్యక్తులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు సార్. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు మళ్ళీ పార్లమెంట్కి బాధ్యత వహిస్తారు లేదా లోక్సభకి బాధ్యత వహిస్తారు. అట్లాంటి ప్రభుత్వాన్ని ఏమంటామంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. మేము ఎక్కడో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యత్వం లేకపోయినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అని ఎక్కడో విన్నాం సార్. అంటే ఏర్పాటు చేయొచ్చు. ఉదాహరణకు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏ సభలో సభ్యత్వం లేదు. మరి సభలో సభ్యత్వం లేకపోయినా 6 నెలల పాటు అవకాశం ఇస్తారు. మీరు 6 నెలల లోపల ఖచ్చితంగా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యత్వం పొందాల్సిందే. వచ్చిన ఎగ్జాంపుల్ సార్, నేను ఒక మినిస్టర్గా కావాలనుకున్నా. నాకు నరేంద్ర మోడీ గారు బాగా పరిచయం. నేను మినిస్టర్గా ఇప్పుడు ఎంపిక చేయొచ్చు నరేంద్ర మోడీ గారు నన్ను. నేను మినిస్టర్గా ఎంపిక అయిన తర్వాత నేను ఖచ్చితంగా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఖచ్చితంగా 6 నెలల పాటు సభ్యత్వాన్ని కలిగి ఉండాలా? అయ్యో నరేంద్ర మోడీ గారు మన ఫ్రెండ్ మంచోడు, ఇతన్ని ఖచ్చితంగా పెట్టాల్సిందే అని అనుకుంటే అవకాశమే లేదు. ఎందుకనగా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఖచ్చితంగా సభ్యత్వం ఉన్న వ్యక్తే మంత్రిమండలిలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించాలా. కానీ సభ్యత్వం లేకపోయినా 6 నెలల వరకు ఎగ్జామ్స్ ఉంది. 6 నెలల తర్వాత ఇంకా నువ్వు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యత్వం లేదు. సభ్యత్వం లేకపోతే వెంటనే నీ పదవి రద్దు అవుతుంది, వెంటనే నీ మినిస్టర్ పోస్ట్ వెళ్ళిపోతుంది. 6 నెలల వరకు ఎగ్జాంపుల్ ఉంది. ఈ విధంగా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యత్వం పొందిన వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, అనగా మంత్రులు అవుతారు, కార్యనిర్వాహక మండలిలో సభ్యులుగా ఉంటారు. వీళ్ళు మళ్ళీ పార్లమెంట్కి బాధ్యత వహిస్తే అట్లాంటి ప్రభుత్వాన్ని ఏమంటామంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటారు సార్. మన ఇండియాలో ఉన్నది ఇదో పార్లమెంటరీ తరహా ప్రభుత్వమే. మన ఇండియాలో ఉన్నదాన్ని క్యాబినెట్ ప్రభుత్వం అంటారు. ఎందుకంటే క్యాబినెట్కి ఇంపార్టెంట్ ఉంటుంది కానీ సార్. మన ఇండియాలో ఉన్నదాన్ని వెస్ట్ మినిస్టర్ ప్రభుత్వం అంటారు సార్. ఎందుకంటే ఇంగ్లాండ్లో వెస్ట్ మినిస్టర్ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలోనే అక్కడ హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్ అనేటువంటి 2 సభలు ఉంటాయి. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన ఇండియాలో లోక్సభ, రాజ్యసభ అనే 2 సభలు ఉన్నాయి కాబట్టి అందుకే ఆ పదాన్ని అలాగే మనం పిలుస్తాం. దీన్నే వెస్ట్ మినిస్టర్ ప్రభుత్వం అని కూడా అంటారు. ఎందుకంటే బ్రిటన్లో ఉన్నది కూడా ఇదో పార్లమెంటరీ తరహా ప్రభుత్వమే సార్. బ్రిటన్లో ఉన్నది కూడా క్యాబినెట్ ప్రభుత్వమే. బ్రిటన్లో ఉన్నది కూడా వెస్ట్ మినిస్టర్ ప్రభుత్వమే సార్. బ్రిటన్లో ఉన్నదాన్ని కూడా ప్రధానమంత్రి కేంద్రంగా ఉంటుంది కాబట్టి దీన్ని ప్రధానమంత్రి ప్రభుత్వం అని కూడా అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఇక్కడ రివర్స్ చూడండి సార్. ఇది అమెరికాలో కూడా పరోక్ష ప్రజాస్వామ్యమే. అమెరికాలో కూడా రెఫరెండం లేదు, అమెరికాలో కూడా ఇనిషియేటివ్ లేదు, అమెరికాలో కూడా ప్లెబిసైట్ లేదు, అమెరికాలో రీకాల్ లేదు. అమెరికాలో ఉన్నది ఏంటంటే అధ్యక్ష తరహా ప్రభుత్వము సార్. ఏంటి సార్ దీని డిఫరెన్స్ సార్? పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి అధ్యక్ష తరహా ప్రభుత్వానికి ఏం డిఫరెన్స్ సార్? ఒకసారి చూద్దాం, జాగ్రత్తగా. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో పార్లమెంటుకు సార్, మళ్ళీ జాగ్రత్తగా, పార్లమెంటుకు ఈ ఎంపికైన ప్రభుత్వము, ఎంపికైన అధ్యక్షుడు అసలు సంబంధమే ఉండదు సార్. ఈ అధ్యక్షుడు ఉదాహరణకు డొనాల్డ్ ట్రంప్
ఈ సభలో ఈ సభలో ఈ సభలో ప్రభుత్వము ఈ సభలో మాకు ఈ అధ్యక్షుడు వద్దు అని చెప్పిన అవకాశం అని చెప్పిన అంటే అర్థం ఏంటంటే ఈ అధ్యక్షుడు సార్ ఉదాహరణకు ట్రంప్ ఉన్నాడు, ఇక్కడ జాగ్రత్త ఏంటండి, ఈ ట్రంప్ అధ్యక్షుడిగా దేశ ప్రజలు ఎన్నుకున్నారు. మరి ట్రంప్ను మాత్రమే ఎన్నుకున్న తర్వాత ఈ ట్రంప్ ఏం చేస్తాడంటే తనకిష్టమైన వ్యక్తులను మన మినిస్టర్లుగా పెట్టుకుంటాడు. సార్ మనకి తనకిష్టమైన వ్యక్తులు అంటే సార్ జాగ్రత్తగా రాలా, డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే గెలిచిన తర్వాత కొంతమందిని వాళ్ళను కూడా మంత్రులుగా చేసుకుంటారు. ఇంకా నాకు ఇష్టం, ఉదాహరణకు ఎలాన్ మస్క్ అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎలాన్ మస్క్ సార్, ఈ ఎలాన్ మస్క్ ఇంతటి వరకు డొనాల్డ్ ట్రంప్ మంచి మిత్రుడే, ఈ మధ్య కాలంలో వాళ్ళకి పొసగడం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి రిపబ్లికన్ పార్టీలో సభ్యత్వం లేదనుకోండి. ఎలాన్ మస్క్ రిపబ్లికన్ పార్టీ తరఫున ఎక్కడా కూడా సెనేటర్గా కానీ ఎక్కడా కూడా ఎంపీగా గెలిచలేదనుకోండి. గెలచకపోయినా డొనాల్డ్ ట్రంప్ ఏం చేయొచ్చంటే ఎలాన్ మస్క్ను ప్రభుత్వంలోకి తీసుకోవచ్చు. సార్ చట్టసభలలో సభ్యత్వం లేకోకుండా సార్ మన ఇండియాలో లేకపోయినా తీసుకోవచ్చు, కానీ 6 నెలల లోపల ఎన్నిక కావాలా. కానీ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో చట్టసభలలో సభ్యత్వం లేకపోయినా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో మినిస్టర్గా చేసుకోవచ్చు. వీళ్ళు పార్లమెంటుకు బాధ్యత వహించరు. వెరీ 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 ఇంపార్టెంట్. సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ పార్లమెంటు నుంచి ప్రభుత్వం ఏర్పడడం లేదు, మళ్ళీ వీళ్ళు దానికి బాధ్యత వహించడం లేదు, కానీ ఇది మాత్రం పరోక్ష ప్రజాస్వామ్యమే. సార్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, పార్లమెంటు సభ్యుల నుంచి ఎన్నికైన వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ వీళ్ళు పార్లమెంటుకు బాధ్యత వహిస్తే అది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. దీనినే క్యాబినెట్ ప్రభుత్వం, దీనినే వెస్ట్ మినిస్టర్ ప్రభుత్వం, దీనినే ప్రధానమంత్రి ప్రభుత్వం అంటారు. అట్లా కాకోకుండా పార్లమెంటు సభ్యుల నుంచి ఏర్పడాల వీళ్ళు. సార్ డొనాల్డ్ ట్రంప్కు తనకిష్టమైన ఫ్రెండ్స్ను, తనకిష్టమైన బంధువులను ఎవరో ఒకరిని మినిస్టర్గా చేయొచ్చు. సార్ ఈ విధంగా ఉన్నటువంటి వీళ్ళు పార్లమెంటుకు బాధ్యత వహించరు, అసలు పార్లమెంటుకు సంబంధమే లేదు. ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఏమంటామంటే అధ్యక్ష తరహా ప్రభుత్వము. ఇది ఒక పరోక్ష ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక భాగమే. సార్ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడికి తేడా ఉంది. రేపు స్టేట్మెంట్ అడుగుతాడు. సార్ ప్రాతినిధ్య స్టేట్మెంట్ ఎట్లుంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో పార్లమెంట్ నుంచి ఎంపికైనటువంటి సభ్యులు మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పార్లమెంట్కి బాధ్యత వహిస్తారు. కరెక్ట్ స్టేట్మెంట్. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పార్లమెంట్ నుంచి ఎన్నికయ్యి తిరిగి పార్లమెంట్కి బాధ్యత వహిస్తారు. తప్పనిసరి స్టేట్మెంట్. సార్ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి సభలలో చట్టసభలలో సభ్యత్వం లేకపోయినా, సార్ మళ్ళీ చెప్తున్నా, చట్టసభలలో సభ్యత్వం లేకపోయినా మంత్రులుగా చేసుకోవచ్చు. వీళ్ళు చట్టసభలకు బాధ్యత వహించరు, అవసరం లేదు. సార్ బాధ్యత వహించారు అన్నారంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. అందుకే దీన్ని ఏమంటారు తెలుసా, బాధ్యతాయుత ప్రభుత్వము. సార్ ఎందుకు సార్ బాధ్యతాయుత ప్రభుత్వం అంటారంటే లోక్సభకు బాధ్యత వహిస్తారు వీళ్ళందరూ. సార్ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా లోక్సభకు బాధ్యత వహిస్తారు. లోక్సభలో కానీ వాళ్ళకి కానీ ఓటమి ఎదురైతే, సార్ లోక్సభలో ప్రభుత్వం పడిపోయిందని వింటుంటాం. సార్ లోక్సభలో అవిశ్వాస తీర్మానం కానీ నెగ్గింది అంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దిగిపోవాల. కారణం ఏంటంటే మనది బాధ్యతాయుత ప్రభుత్వం. సార్ మనమంతా లోక్సభకు బాధ్యత వహించాలా. సార్ మీకు డెప్త్గా వస్తుంది పార్లమెంటుకు బాధ్యత అని ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్లో మనకు లోక్సభకు బాధ్యత వహించాలా అనేది పార్లమెంట్ వచ్చినప్పుడు మాట్లాడదాం. సార్ ఇక్కడ బేసిక్స్ ఏంటంటే రేపు ఎగ్జామ్ హాల్లో ఇట్లాంటివి అడుగుతాడు. సార్ భారతదేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమల్లో ఉంది అంటాడు. తప్పు. భారతదేశం పరోక్ష ప్రజాస్వామ్యం అమల్లో ఉంది. పరోక్ష ప్రజాస్వామ్యంలో కూడా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అమల్లో ఉంది. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అమల్లో ఉంది. బాధ్యతాయుత ప్రభుత్వం అమల్లో ఉంది. వెస్ట్ మినిస్టర్ పాలన అమల్లో ఉంది. ఇవన్నీ కూడా స్టేట్మెంట్లే. సార్ ఇంకా ప్రాతినిధ్య ప్రభుత్వంలో పార్లమెంటు సభ్యులే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్గా కార్యనిర్వాహక వ్యవస్థగా ఏర్పడి లేదా మంత్రిమండలిగా ఏర్పడి వీళ్ళు మళ్ళీ పార్లమెంటుకు బాధ్యత వహిస్తారు. అందుకే మన ఇండియాని ఏమంటామంటే బాధ్యతాయుత ప్రభుత్వం అంటాం. సార్ అక్కడ అమెరికాలో చట్టసభల నుంచి ఎన్నికైన వాళ్ళు మినిస్టర్లు కారు. సార్ వాళ్ళు అయితే వేరే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అక్కడ వీళ్ళు చట్టసభలకు బాధ్యత వహించరు. అది కేవలం అధ్యక్ష తరహా ప్రభుత్వంలో ఉంటుంది. మన ఇండియా ప్రారంభంలో అధ్యక్ష తరహా ప్రభుత్వం కావాలా, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం కావాలని అనుకుంటున్న కాలంలో చాలామంది మేధావులు ఏం చేశారంటే ఇది మన ఇండియా సూట్ కాదు, మనం ఆల్రెడీ బ్రిటన్ దేశం మన దేశంలో ఇది పాటించడం కాబట్టి దీన్నే పాటిద్దామని చెప్పి దీన్ని కోరుకోవడం జరిగింది. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బ్రెయిన్లో ఫీడ్ చేయండి.
ఈ రెండింటికి తేడా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా అడగడానికి అవకాశాలు ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు ఎగ్జామ్ హాల్లో స్టేట్మెంట్ రూపంలో అడుగుతారు కాబట్టి బాగా అధ్యయనం చేయండి. 1-2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది ప్రజాస్వామ్య లక్షణాలు. ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంటి, పరోక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంటి. దాని తర్వాత నెక్స్ట్ రిపబ్లిక్, గణతంత్ర అనే వర్డ్ గురించి తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో అధ్యయనం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.